సండే స్కూల్ పిల్లలందరూ చక్కగా పాట పాడినారు కదా, అందరు క్లాప్స్ కొడదాం ఒకసారి సండే స్కూల్ పిల్లలందరికీ గట్టిగా. మన మధ్యలో ఉన్న కే సింధు వచ్చి దేవుడు మనకి ఇచ్చినటువంటి కమెంట్స్ చెప్తుంది. నేను ఇప్పుడు 10 ఆజ్ఞలు చెప్పుకోతున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం ఉందే కానీ కింద భూమి ఉందే కానీ భూమి కింద నీటి ఉందే కానీ దేనిని నీ చేసుకొనకూడదు, వాటికి సాగిలపడి వాటిని పూజించకూడదు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని సన్మానించు. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగలింపకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాడి భార్యనైనను నీ పొరుగువాడి దాసునైనను నీ పొరుగువాడి ఎద్దునైనను నీ పొరుగువాడి గాడిదనైనను నీ పొరుగువాడి దేనినైనను నీవు ఆశింపకూడదు. ఆమేన్. సండే స్కూల్ పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి దేవుడు ఎలా భూమిపైకి వచ్చాడు, ఎందుకు వచ్చాడని మనకి వాక్య రూపంలో చెప్తారు. రియా అందరికీ వందనాలు. నా పేరు మరియా. నేను ఈరోజు దేవుడి పుట్టుక గురించి చెప్పబోతున్నాను. యెషయా 7:14, కాబట్టి ప్రభువు తన యొక్క సూచన చూపుచు ఆనపించుడే కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. మీకా 5:2, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నేను స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏర్పవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వతంగా ప్రత్యక్షమను. యెషయా 9:6, ఏదైనా మనకు కుమారుడు అనుగ్రహింపబడును, మనకు శిశువు పుట్టెను, అతని భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, పరమమైన దేవుడు, నెట్టినకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టబడును. ఇర్మియా 23:5, యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతిశూరుని పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచుకొనుచు నీతి న్యాయం జరిగించును, భూమి మీద నీతి న్యాయం జరిగించును. దీని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు ముందుగా చెప్పబోతున్నాడు, నేను భూమి మీదకి వచ్చుచున్నాను, ఒక కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. అలానే అతని భుజం మీద రాజ్య భారం ఉంటుంది. అతని పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అధిపతిని పేరు పెట్టబడింది. అతడు రాజే పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచుకోవచ్చు, నీతి న్యాయం జరిగించును. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా ఫాదర్ పేరు వచ్చి ఎస్తేర్ అని. ఈరోజు నా వాగ్దానం వచ్చి లూకా 1వ అధ్యాయం 30వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకు, నీవు దేవుడి వలన కృప పొందావు. లూకా 1వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టావు. లూకా 1వ అధ్యాయం 32వ వచనం. ఇది ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును, తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చు. లూకా 1వ అధ్యాయం 37వ వచనం. ఆ దేవుడు ఏ మాటైనను నీవు నిరర్ధకం కాలేదని
రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఈ వాక్యం యొక్క అర్థం వచ్చి ఆమె మరియా అని ఆమె రాత్రి పూట ప్రార్థన చేస్తుండగా దూత వచ్చి మరియాకు చెబుతుంది, భయపడద్దు, నేను ఒక దూతను దేవుని పంపించిన వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఆమె ప్రార్థన చేస్తుండగా దూత వచ్చి నీకు ఒక శుభవార్త అని చెప్తుంది. మరియా వచ్చి ఆ శుభవార్తనం ఏమిటో అని అది మంచా చెడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మరియా అది ఆలోచిస్తున్న చూసి దూత వచ్చి అదేమి చెడు ఏం కాదు, మంచిదే, నీకు ఒక బాలుడు జన్మిస్తాడు, ఆయన యేసు అని పేరు పెడతావు, అతను తన ఊరి ప్రజలందరినీ రక్షిస్తాడు, తన పాపం నుండి ఆయనే రక్షిస్తాడు, ఆయన చేసే పని ప్రతి ఒక్కటి ఫలముగా ఉంటుంది కానీ విఫలం అవ్వదు. ఆమేన్. అందరికీ వందనాలు. నా క్యారెక్టర్ పేరు దేవుడి యొక్క దూత. ఈరోజు నేను వాక్యం చెప్పబోతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు. వారు కూడా ఉన్నప్పుడు ఆమె ప్రసవతంలో నిన్నక తన తొలిచిన కుమారుని కని పొత్తుగుండంతో చుట్టి సదన వారికి సలమలేనందున ఆయనను ప్రసవతంలో పనిపెట్టెను. మత్తయి వార్త 1వ అధ్యాయం 23వ వచనం. అని ప్రవచన ద్వారా పెరిగిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగెను. ఇమానుయేలు పేరునకు భాషాతంత్రుల దేవుడు మనకు తోడని అర్థం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి కృపాచేసే సభ్యుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అతిథి కుమారుని వలె మనం ఆయన మహిమను కనుగొట్టిమి. గలితీయులు 1వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనకు రథపుతులము కావాలేనని ధనుశాసమునకు లోబడిన వారిని విమోచించుటకై ధనుశాసమునకు లోబడిన వారేను. వాక్యం యొక్క భాగం. యేసుక్రీస్తు రారాజు అయినప్పటికీ ఆయన పశువు పాకలో జన్మించి తన తగ్గింపు స్వభావాన్ని చూపించారు. ఈ విధంగా ఆయన ప్రేమను కనపరిచారు. అయితే భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్త మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. దావీదు పాటలు మాత్రమే రక్షకుడు మీ కొరకు పెట్టున్నారు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని మీద మీరు చూసేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం అంతయు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్వర్గంలో దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతారని స్తోత్రం చేశాను. ఇక వాక్యానికి అర్థమైందంటే దూతలు వచ్చినప్పుడు అక్కడ గొర్రెలు కాపాడు భయపడకండి, మీకు అందరికి ఒక శుభవార్త చెప్తాను. దావీదు పాటల వాళ్ళు నేను రక్షకుడు మీ కొరకు పెట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని మీరు చూసారని వారితో చెప్పాను. ఈ మాట ఆడిన వెంటనే పరలోక సైన్య సమూహం అంతయు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ స్తోత్రము చేశాను. ఆమేన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 10, 11, 12. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేమైన నక్షత్రం చూచి వచ్చిందని చెప్పిరి. వారి నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాని ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ బిడ్డను విప్పి బంగారము సామ్రాన్ని గోళంలను ఆయనకు కానుకలుగా సమర్పించింది. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుడి చేత బోధింపబడిన వారు మరియకు మరుగున తమ దేశముకు తిరిగి వెళ్ళిరి. ఈ వాక్యం యొక్క భాగం. ముందు కాలంలో జ్ఞానులు దేవుని పూజించడానికి బంగారము సామ్రాన్ని గోళంలను ఆయనకి ఇచ్చి పూజించింది. ఇప్పుడు మనం ఆత్మతోనూ విశ్వాసంతోనూ ఆయనను పూజించాలి. ఆమేన్.
అందరికీ ప్రైజ్ లార్డ్. నా ఫాదర్ పేరు యోసేపు. యోహాను 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అధికారులు నేను ప్రధానులను. మొదటి యోహాను 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీని వలన దేవుడు మనకించిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. లూకా 19:10. నశించిన వాటిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చనని చెప్పాను. మత్తయి 20:28. అలాగే మనిషి కుమారుడు లోకం ప్రచారం చేయించడానికి రాలేదు, కానీ ప్రచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన కార్యాలయంగా తన ప్రాణం నడిపించడానికి వచ్చినని చెప్పాను. దీని యొక్క సారాంశం: క్రీస్తు యేసు తన తండ్రి అయిన దేవుడి మాట విని మనిషి కుమారునిగా భూమి మీదకి వచ్చాడు. అలాగే పాపుల కొరకు తన ప్రాణం నడిపించాడు. మనము ఆయనని స్తుతించి ఆరాధించాలి. అందరికీ పేరుగా నా పేరు సంతోష్. మత్తయి సువార్త 1:19-20-24 ఆయన కర్తైన యేసుకు నీతిమంతుడై ఉండి ఆయనను అవమానపరచు వారుగా విన్నాడు ఉద్దేశించిన అతడు ఈ సంగతిని గురించి ఆలోచనకి ఎదురు ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుని యేసుకు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడును. యేసేపు నిద్రలకు ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుని యేసుకు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడును. యేసేపు నిద్ర మెట్టుకున్న ప్రభు దూత తనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం చేసి తన భార్యను చేసుకున్నట్టు భయపడును. సామెతలు 3:6 పాతల అంటిలో ఉన్న ఆయన అధికారం ఒప్పుకోను, ఇతరులు ఆయన సరళం చేయను. దీనికి సంబంధించిన భావం యేసేపు ప్రభు చెప్పిన మాటలు దాని ప్రకారం నడుచుకున్నాడు. మనం కూడా ప్రభు పట్ల నడుచుకున్నాం. ఆమేన్. అందరికీ వందనాలు. నా క్యారెక్టర్ వచ్చి గొర్రెల కాపరి. లూకాసు వద్ద 1:38-45-46. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, ఈ మాట చెప్పున నాకు చెరుగును కాక అనేను. అంతటితో ఆమె యొద్ద నుండి వెళ్ళను. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించు కనుక నమ్మకి ఆమె గడలాలెను. అప్పుడు మరియా ఇట్లు అనేను, నా ప్రాణము ప్రభువుకు గణపరుచుతున్నది. ఆయన తన దాసాన్ని తీసుకుని కటాక్షించాడు. కీర్తన 37:5. ఈ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకోను, ఆయన నీ కాలు నెరవేర్చును. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఒక గొర్రెల కాపరిని. యెషయా 52:7. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రశ్నించు వాని పాదములు. నీ దేవుడు ఎల్లుచున్నాడు, సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. లూకా 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుడు స్తోత్రము చేయించుండెను. యోహోను 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములో కలవరపడనీయకుడి, వేరెవనీయకుడి. రోమీయులకు 15:13. కాగా మీరు ఆమేన్. నా పేరు మోషే. యెషయా 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయలుగా దేశాని వాసుల మీద వెలుగు ప్రకాశించును. యోహాను 5:8.
8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకముకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక వెలుగుగాలికి ఉండునని వారితో చెప్పాను. యోహాను 1వ అధ్యాయము 5వ వచనము. ఆ వెలుగుగాలికి ప్రకాశించినది గాని చీకటి గాని గ్రహింపకుండెను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మీరు లోకముకు వెలుగై ఉన్నారు. పట్టణము నుండు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 8వ వచనము. మీరు పూర్వమందు చీకటిపై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు యేసు ప్రభు. నేను ఈరోజు 12 మంది శిష్యుల పేర్లు చెప్తున్నాను. ఆ 12 మంది అపొస్తలుల పేర్లు ఏమనగా, పేతురు అనబడిన సీమోను, ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, తోమా, మత్తయి, అల్ఫాయి కుమారుడుగా పడే యాకోబు, తద్దయి, సీమోను, ఇస్కరియోతు, యూదా. ఆమేన్. పిల్లలందరూ దేవుని పుట్టిన గురించి చాలా బాగా చెప్పారు. దాన్ని విని కూడా నాకు అవకాశం ఉండే వాళ్ళే బాగా చెప్పారు. ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. నెక్స్ట్ సాంగ్ బాలుడు కాదు మా బలవంతుడు సాంగ్ పాడతాం. సండే స్కూల్ పిల్లలు వచ్చి